అన్ని విషయాలుగా మనం కార్యకర్తలుగా మన పార్టీ అధిష్టానానికి మన అభిప్రాయాలను తెలియజేయడానికి మన సమస్యలు మన నాయకుడు అయితే కూడా చాలా స్వల్ప సమయం ఉంది. మనము మన పార్టీని గెలిపించుకోవడం అనేది ప్రతి ఒక్కరము తెలుగుదేశమైనా లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా ఎవరు ఉన్నా కానీ మనం గెలిపించుకోవాలి. మన పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం మనకు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఒకవేళ మీ అందరి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒక మండలానికి ఒక కమిటీ లాగా మండలం పార్టీ అట్లా టౌన్ మున్సిపాలిటీ మన పార్టీ నాయకులు అట్లాంటి సార్ గట్టిగా పరిశీలించడానికి ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక అభివృద్ధి కమిటీ లాగా చేసుకొని మీరు సయోధ్యగా ఎలక్షన్ అయితే చేసుకోవచ్చు. మనం కొట్టాడుకొని అవతల పార్టీకి గెలిచే అవకాశం మనకు భేదాభిప్రాయాలు పెట్టుకొని మనం నిర్లక్ష్యంగా మనం చేసుకున్నామంటే కనుక్కోవాలి. దానికి వాళ్ళు విపరీతంగా లెక్క సంపాదించినారు. దాన్ని అనుకోవాలంటే మనం అందరం కూడా అట్లా అందరూ చందాలు వేసుకునేనా కానీ ఎవరి పని వాళ్ళు చేయాలనే ఇచ్చినాం. లేనప్పుడు లేదు. మన తాలూకా వాళ్ళు మన తాలూకా ప్రజలకు మన జీవితము ఒక ఆయన చనిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడే ఉన్నాడు. తెలుసు అది మనకు. మన పులివెందుల్లో మన సమర్థ విషయం అయితే ఆ రోజు కూడా అన్న కానీ నాయన కానీ పల్లెల్లో గొడవలు వద్దు, ముఠాకర్షలు వద్దు, ఫ్యాక్షన్ దూరం చేసుకుందాం అని చెప్పి అందరికీ చెప్పి రాజీలు చేసి పల్లెలు బాగా ఒక మాట ఒక బాట కింద ఉండండి, బాగుండండి, సంతోషంగా ఉండాలా, వ్యవసాయం బాగా జరిగేదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామనే ఆయన ఆలోచనలన్నీ ఆయన ముఖ్యమంత్రి అయినాక అంత కష్టపడతాడు ఇట్లా చేస్తారా? మనం అన్యాయం చేసినామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.